రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం. మేము క్యాంపులో ఉండడం జరిగింది. కలెక్టర్ గారు 6వ తారీఖు డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది. ఆ స్టేని వెకేట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే సామల బుచ్చిరెడ్డి గారి మీద, అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం బోడుపల్లి అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి. గతంలో 4 సంవత్సరాలు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ₹1 కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్లి చాలా వెనుకలబడ్డది. దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్లి కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి, మాకు మద్దతు ఇచ్చారు. 6 నెలలు ఉంది. 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మాకు రేవంత్ రెడ్డి గారు అండదండలు మాకు ఉన్నాయి. మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ని మళ్ళీ నంబర్ 1 తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని కంపల్సరీ బోడుపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. థ్యాంక్ యూ. 4.5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా సామల మేయర్ గారు బుచ్చిరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ లతా రవిగౌడ్ గారు ఎన్నుకోబడ్డారు. కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారు. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ని దిశగా చేసే కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఒక గవర్నమెంట్ నుంచి ₹1 నిధులు కూడా తేకపోగా ఇక్కడున్న మున్సిపల్ నిధులను కూడా ఎలా వాడుకోవాలనో, ఎక్కడ బడ్జెట్ పెట్టాలనో, ఎక్కడ ముంపున్న చోట పెట్టాలనో అభివృద్ధి చేయలేక ఇక్కడ ఉన్న సమస్యలపైన దృష్టి పెట్టక ఏదో వచ్చినాం. ఇప్పటికి కూడా మీకు గత కాలనీలలో స్టోన్ పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, పోవడం తప్ప అక్కడ ఉన్న రోడ్లను వేయలేదు. బడ్జెట్ చేసినాం మురుకులాట తప్ప. దీంట్లో అంతా భాగంగా ఈరోజు అవిశ్వాసానికి దారి తీసినాయి. కాబట్టి ఈ కారణాలన్నిటి కూడా అవిశ్వాసానికి దారి చేయడం జరిగింది. కావున ఈ యొక్క అవిశ్వాసాన్ని కూడా ప్రజలకు మేలు చేసే విధంగా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలకు నిత్యము మనం వర్షం రావడంతో ఇక్కడ ఉన్న ముంపు ప్రాంతాలని, ఇక్కడ ఉన్న సమస్యలని, వక్తు బోర్డు సమస్య ఉంది. దానిపైన కూడా ఎన్నోసార్లు ఈ ప్రజల విన్నపాలను తీసి చెత్తబుట్టలు వేయడం తప్ప ఈ మాజీ మంత్రి గారికి ఒక్కొక్కటి కూడా దాని మీద శ్రద్ధ పెట్టి చేసిన పాపాన పోలేదు. కావున ఇది అవిశ్వాసానికి దారి తీయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కావున ఈరోజు అవిశ్వాసం పెట్టినా కూడా మమ్మల్ని అనగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. గౌరవ కార్పొరేటర్లు ఎంతో ఓపికతోటి దగ్గర 45 రోజులు మాతో పాటు ఈ యొక్క దైవ దర్శనాలు మీరు అనుకున్నట్టుగా ఏదో అటు ఇటు తిరగడానికి వల్లే దైవ దర్శనాలకు పోతూ మనల్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఉన్న ఈ బీఆర్ఎస్ నాయకులు, ఆ మాజీ మంత్రి గారు. కావున ఈరోజు ఆ అవిశ్వాసాన్ని పూర్తి స్థాయిలో మా గౌరవ కార్పొరేటర్లు, మా గౌరవ కాంగ్రెస్ అధిష్టానం సుధీరెడ్డి అన్న గారు, జంగయ్య గారు, రాపోల్ రాములు గారు, చుట్టుపక్కల ఉన్న మా మైడ్చల్లి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కార్యకర్తలు, సోదరులు, ప్రెసిడెంట్లు గారు అందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దిశగా బోడుపల్లిని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బోడుపల్లికు మా అధిష్టానం పెద్దలు తీసుకెళ్ళి ఈ యొక్క బోడుపల్లికి కావాల్సిన నిధులు తెచ్చి 6 నెలల్లో మాతో అయినంత వరకు తప్పకుండా చేస్తామని, ఇక్కడి నుంచి అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రజాపాలన అంటే ఎందుకు చూపిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ గౌరవ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర మండలాల నుంచి వచ్చిన సోదరులందరికీ, అలాగే మా గౌరవ కార్పొరేటర్లందరూ మద్దతు తెలిపిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.